మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ద్వారా ఏ విధంగా నష్టపోయిందో మనందరికీ తెలిసిందే. పూర్తిగా ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఆయన మీడియా సంస్థలు కానీ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేశారు. మీ పొలాలని జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు అని. దాంట్లో కొంతమంది అయితే ప్రజలు నమ్మారు నిజంగానే. అక్కడ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బండల మీద ఆయన కలర్ వేసుకోవడం, పార్టీలది పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకోవడంతో ఇది ప్రజలు నమ్మినప్పటికీ రద్దు చేస్తామన్నారు. దాని మీద మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చి భూముల రీసర్వే మొదలు పెడుతున్నారు. మరి ఈ రీసర్వే దానికి దీనికి తేడా ఏమిటనేది మరి ప్రజలు తెలుసుకుంటారా లేదంటే ఇప్పుడు ప్రతిపక్షం వారు కూడా మళ్ళీ మేమప్పుడు తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తీసుకొస్తున్నారు అని చెప్పడంతో మరి ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమైనా నష్టపోతుందా లేదా అనేది